look ahead carry adder లో advantage carry propagate adder లో advantage is parallel addition is the advantage, but some generation is also very easy. ఒక క్యారీ జనరేట్ అయ్యి ఇంకో స్టేజ్ కి ప్రాపగేట్ అవ్వాలి అని అంటే ఇట్ విల్ టేక్ మచ్ టైం. ఓకే, క్యారీ ప్రాపగేషన్ విల్ టేక్ మచ్ టైం. ఓకే, క్యారీ ప్రాపగేషన్ విల్ టేక్ మచ్ టైం. సపోజ్ ఇక్కడ క్యారీ ఎంత నేను అడగాలి అనుకున్నాను అనుకోండి, what I have to do, I have to wait till the carry which is propagated from the first stage to second stage, second to third, third to fourth, ఈ ప్రాపగేట్ అయ్యేంత వరకు నేను ఈ ఫైనల్ క్యారీ కోసం వెయిట్ చేయాలన్నమాట. ఓకే, ఐ కెనాట్ కంప్యూట్ ది క్యారీ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో దట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ వెయిటింగ్ టైంలోనే ఐ ఆల్వేస్ కీప్ ఆన్ టెల్లింగ్ యూ, ఈ వెయిటింగ్ టైంలోనే సమ్ గార్బేజ్ వాల్యూస్ ఆల్సో కూడా గార్బేజ్ వాల్యూస్ కూడా రావచ్చు. ఎందుకంటే సమ్ టైమ్స్ వోల్టేజెస్ కూడా సి ఈ లాజిక్ వాల్యూస్ మారొచ్చు. ఎలా మారొచ్చు అని అంటే సి మీకు నార్మల్గా ఉండే ఈ పల్స్ లో సమ్ టైమ్స్ ఇట్లా స్పైక్ రావచ్చు. ఓకే, సో లేదంటే కాన్స్టెంట్ ఉన్న 5 volts 1 volt 2 volts లో ఏంటిదనంటే దేర్ మే బి వేరియేషన్. నా వేరియేషన్ ఎందుకు వస్తుంది అంటే మేబీ బికాస్ ఆఫ్ టెంపరేచర్ ఉండొచ్చు, లేకపోతే అవర్ బాడీ విల్ బి హ్యావింగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ మనం హోల్డ్ చేయడం తోటి, లేకపోతే సమ్ ఏదో మేబీ సమ్ డిఫెక్ట్స్. ఓకే, సో విల్ బి దేర్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద డిఫెక్ట్స్ గురించి మాట్లాడొద్దు ఇక్కడ. కాకపోతే ఏంటిదనంటే క్యారీ ప్రాపగేషన్ ఓన్లీ కాన్సెప్ట్ ఇస్ క్యారీ ప్రాపగేషన్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఓకే, సో దట్స్ వై we are going for look ahead carry adder. Okay, look ahead carry adder లో carry time will be very less. Okay, carry time, and also we can compute a major idea behind this look ahead carry adder is we can compute the carry at any stage. Compute the carry at any stage. Okay, so ఇప్పుడు చూడండి నేను ఇక్కడ చెప్పాను కదా. సో let us suppose this is adder 4, adder 3, adder 2, adder 1, adder 0 అనుకోండి. ఓకే, దీస్ ఆర్ ది adders. సో నాకు ఇప్పుడు ఏంటిదంటే నార్మల్ క్యారీ ఇది కూడా అంతే, దిస్ ఈస్ ఆల్సో ద సేమ్ కాన్సెప్ట్. బట్ ఇక్కడ క్యారీ కావాలి అని అంటే ఐ హ్యావ్ టు వెయిట్. ఇక్కడ ఏంటిదంటే వెయిట్ చేయాలి, వెయిటింగ్ టైమ్ ఇస్ మచ్ మోర్. ఓకే, సో ఇక్కడ లుక్ అహెడ్ క్యారీ యాడర్ కాన్సెప్ట్ వచ్చేసరికి సో వీ నీడ్ నాట్ వెయిట్ ఫర్ ది క్యారీ. నాకు ఇక్కడ క్యారీ కావాలంటే ఐ కెన్ కంప్యూట్ వెరీ క్విక్లీ. క్యారీ కావాలంటే ఐ కెన్ కంప్యూట్ క్యారీ at any stage. I can compute the carry. ఎలా క్యారీ నేను క్యారీ ప్రాపగేట్ క్యారీ కంప్యూట్ చేయగలను అని అంటే వై బికాస్ మై సమ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ క్యారీ. నేను క్యారీ బిట్ సరిగ్గా ప్రాపగేట్ చేయలేదనుకోండి, వచ్చే సమ్ వేస్ట్. ఓకే, దట్ విల్ బి ద రాంగ్ వాల్యూ ఐ విల్ గెట్. ఓకే, సో హౌ టు ప్రాపగేట్ ఇక్కడ ఏంటిదంటే నార్మల్ అడిషన్. ఓకే, so see here, carry of nth stage can be given as what? Generate of nth stage plus propagate of nth stage and carry of n minus 1. మీకు జనరేట్ ప్రాపగేట్ హ్యావ్ యూ ఎవర్ హర్డ్? జనరేట్ ప్రాపగేట్ ఎప్పుడైనా మీరు విన్నారా? ఎక్కడైనా ఈ జనరేట్ ప్రాపగేట్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. తెలియకపోతే తెలియదని చెప్పండి. You know or you don't know? No response. చెప్పాలా జనరేట్ ప్రాపగేట్? యూ డోంట్ నో? ఓకే, వెరీ గుడ్. ఓకే, సో నార్మల్లీ ఫుల్ యాడర్ లో ABCN are the inputs and sum and carry out are the outputs. Okay, sum and carry out are the outputs. Okay, so ABCN sum and carry out మనకి కాంబినేషన్స్ ఏంటి? 0 0 0 1 1 0 1 1 0 0 0 1 1 0 1 1. ఓకే, 0 0 0 0 1 1 1.
ఇది అక్కడ తప్పిపోయింది. ఓకే, సో sum will be equal to 0, 0, 1, 0, 1, 0, 0, 1, 1, 0, 0, 1. ఇక్కడ ఏంటి 0, 1, 1, 1. ఓకే, సో యాక్చువల్గా సమ్ క్యారీ అవుట్ తోటి మనము ఇఫ్ ఐఎమ్ రైటింగ్ sum carry toti, if I am writing the logic will be like this: sum will be equal to a XOR b XOR c, and carry in. Carry out will be equal to ab plus ఎందుకు ఇక్కడ ఏంటిదని అంటే how many 2 XOR gates are needed. Okay, and also here how many 2 OR gates are needed, 3 AND gates are needed. This is the logic. Logic designer, it will be complicated. Okay, if you I am not talking in the perspective of gates, I am talking in the perspective of transistor. ఈ లాజిక్ తోటి మనము అదేమంటే డ్రా చేస్తే ఆల్మోస్ట్ 50 ట్రాన్సిస్టర్స్ వరకు కావాలి. ఓకే, it requires 50 transistors. But whereas sum carry out కాకుండా I will be using generate and propagate. Okay, generate and propagate use చేస్తాను, or else propagate generate ఇక్కడ రాస్తాను. ఓకే, here propagate and ఇక్కడ generate అని రాస్తాను. Propagate అంటే ఏంటిదనంటే a XOR b is propagate, generate is nothing but ab. ఓకే, సో ఇప్పుడు ఈ ab కంప్యూట్ చేసి చెప్పండి నాకు. Propagate is a XOR b, a XOR b will be equal to 0. అంతే కదా? What is this? 0 0 0. ఓకే, 0 1 1. ఓకే, ఇదేంటి 0 1 1, 1 0 1. ఇక్కడ ఏంటి 1 0 1, 1 1 0 0. Okay, so these 4 terms are required for propagate. These are the mean terms for propagate. And generate చూడండి, generate అయితే సో ab కదా. ఓకే, ab అంటే ఇక్కడ 0 0 0 0 0 0 0. మన క్లాస్లో 2 వచ్చేది 1 ab. ఓకే, now understand this concept very clearly, listen very clearly. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి if we are plotting with K-map and we are writing the equation for this, ఇప్పుడు you can observe sum అయితే 4 వచ్చాయి మనకి, క్యారీ అయితే 1 2 3. క్యారీకి 4 ప్రోడక్ట్ టర్మ్స్, సమ్కి 4 ప్రోడక్ట్ టర్మ్స్. ఈ సర్క్యూట్కి 50 ట్రాన్సిస్టర్స్ కావాలి ఒకవేళ నేను హార్డ్వేర్ చేస్తే కనుక. బట్ ప్రాపగేట్ జనరేట్లో చూడండి, మీకు జనరేట్ దగ్గర తగ్గింది. ప్రాపగేట్లో 4 ప్రోడక్ట్ టర్మ్స్ అండ్ జనరేట్లో 2 ప్రోడక్ట్ టర్మ్స్. ఓకే, హియర్ ఈ సమ్ క్యారీలో 4 and 4 ప్రోడక్ట్ టర్మ్స్, హియర్ 4 ప్రోడక్ట్ టర్మ్స్ అండ్ 2 ప్రోడక్ట్ టర్మ్స్. అంటే ఇక్కడ యూ కెన్ రిడ్యూస్ ద హార్డ్వేర్ కాస్ట్. ఓకే, ప్రోడక్ట్ టర్మ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు సింప్లిఫై చేస్తే కనుక ఇంకా తగ్గిపోతుంది కాస్ట్. ఓకే, సో దట్ ఈస్ వాట్. అయితే ఇప్పుడు వాట్ ఈస్ మెంట్ బై జనరేట్ ప్రాపగేట్ అని ఎందుకు అంటున్నానంటే చూడండి, సో ప్రాపగేట్ ఈస్ నథింగ్ బట్ వెనెవర్ చూడండి, whenever p is equal to 1, okay, p is equal to 1 is indicating the carry is propagating from one stage to the other stage. Okay, carry is propagating from the one stage and next stage ki carry ochindi chudandi, propagating from the one stage to the other stage. So and see here in case of generate lo enti final carry will be appended with the sum. Okay, so that is the meaning of generate and propagate. And this is generate propagate toti, what the concept is, we are reducing the hardware cost with generate and propagate.
సింపుల్గా ఇక్కడ నేను ఎలా కన్క్లూడ్ చేస్తాను అని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎలా కన్క్లూడ్ చేస్తాను అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ సమ్ క్యారీ సమ్ క్యారీతో లాజిక్ ఈక్వేషన్ రాసే బదులు మీరు ఏం చేస్తారంటే యూ రైట్ ద లాజిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జనరేట్ అండ్ ప్రాపగేట్. Generate will be equal to AB and propagate will be equal to AX or B. Okay, so see here. So now carry of the nth stage can be given as generate plus propagate of the generate of the nth stage, propagate of the nth stage, and carry of n minus 1th stage. Okay, so similarly if I want to calculate the ఇప్పుడు నాకు క్యారీ ఆఫ్ n minus 1th స్టేజ్ తెలియదు. ఓకే, ఐ డోంట్ నో ద క్యారీ ఆఫ్ n minus 1th స్టేజ్. సో ఇది సో వాట్ ఐ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు లుక్ బ్యాక్. Carry of n minus 1th stage will be equal to what? Generate of n minus 1th stage plus propagate of n minus 1th stage into carry of n minus 2th stage. Okay, now I don't know the carry of n minus 2nd stage. What I have to do, generate of nth stage, propagate of nth stage, gn minus 1 plus bn minus 1 into carry of n minus 2th stage. నాకు తెలియకపోతే ఏం చేయాలి చెప్పండి ఇక్కడ? What I have to do? Carry of n minus 2th stage, how can I write? వింటున్నారా వినట్లేదా? So okay, see generate of n minus 2th stage plus propagate of n minus 2th stage into carry of n minus 3 stage. If I don't know the carry of n minus 3rd stage, simply what I will do, I will write that same terms. N minus 3th stage will be equal to generate of n minus 3 plus propagate of n minus 3 into carry of n minus 4. Okay, so this way you can generate the carry of any stage. Only thing is the equation becomes bulkier. Okay, so ఇక్కడ మనం 4 stages కి వేసుకున్నాం కదా. So okay, here 4 stages are there. Carry out of 4th stage will be equal to what? Generate of 4th stage plus propagate of 4th stage and carry of 3rd stage. Okay, now I don't know the carry of 3rd stage. అంటే 3rd stage carry కావాలి అని అంటే I have to look back. ఈ 4th ఏంటిదంటే it should look back, look ahead. Okay, so it should look ahead. ఇప్పుడు నాకు 3rd తెలీదు అప్పుడు 3 should look back. Okay, look back. So what is C3? G3 plus P3 into what is this? C2. Okay, so ఇప్పుడు నాకు C2 తెలియదు. Okay, the same equation G3 plus P3 and here C2 I don't know. C2 తెలియదు కాబట్టి C2 depends on C1. C1 should look back. Okay, so what is this? G2 plus P2 C1. Okay, like that మీకు ఇలా you can calculate the carry of any stage. That is what is called as look ahead carry add. Okay, so ఇది కూడా why should I leave? That's why I told you. Circuit I cannot draw the circuit. నేను మీకు అది పిక్చర్ పెడతాను ఈసారి మెటీరియల్ పంపించినప్పుడు. I will give you the information related to look ahead carry add also. Okay, so we are done with all types of combinational circuit, and if you feel that I have left any of the topic from your syllabus, you can always ping me and you can always ask me so that I will cover. Now
I will share PPT with you. Stuck అయిపోయింది. So our next topic is, are you able to see the PPT? So next topic is programmable logic devices. Okay, so before starting this, so tell me what is a programmable logic device? Anyone know that a programmable logic device is also చెప్పండి అమ్మా. లాజిక్ డివైస్ ప్రోగ్రామ్ చేసి ఆపరేట్ చేయడం. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటిదనంటే మనం మైక్రో కంట్రోలర్స్ లో ప్రోగ్రామ్ చేసి డంప్ చేస్తాం కదా, డంప్ చేసి విల్ బి చెకింగ్ ది అవుట్పుట్. ఓకే, సి దీస్ ఆర్ ది లాజిక్ డివైజెస్. చూడండి, ఇంకా ప్రతిదానికి మనము అదేమంటారు, యా టు బిల్డ్ డిజిటల్ సర్క్యూట్స్ వి విల్ యూస్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్. సో చూడండి, ప్రతిదానికి మనం ఏం చేస్తాము, కే మ్యాప్ రాసుకొని, ఓకే, కే మ్యాప్ ప్లాట్ చేసుకొని, లాజిక్ ఈక్వేషన్ రాసుకొని, సర్క్యూట్ లాజిక్ డయాగ్రామ్, వాట్ ఈస్ దట్ లాజిక్ డయాగ్రామ్ వేసి డిజైన్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే దిస్ ఈస్ అ వెరీ 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 రిస్కీ ప్రాసెస్. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మనం డిజైన్ చేయాలి అని అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఓకే, సో దట్స్ వై అలా ఖచ్చితంగా డిజైన్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అస్ ఎసిక్. ఓకే, అంటే సి ఒక ఎసిక్ అప్లికేషన్ స్పెసిఫిక్ సర్క్యూట్ బిల్డ్ చేసే ముందు ఫస్ట్ థింగ్ ఇస్ వి నీడ్ టు వెరిఫై ఇట్. ఓకే, అదేంటిదనంటే ఒక డివైస్ పైన వెరిఫై చేసిన తర్వాత, ఓకే, ఒక డివైస్ పైన వెరిఫై చేసిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్ డిజైనింగ్ అవర్ ఎసిక్. ఓకేనా? సో లెటర్ సపోజ్ ఇప్పుడు 8051 మైక్రో కంట్రోలరే ఉంది, ఒక చిన్న మైక్రో కంట్రోలర్. అది 8051 లేకపోతే 8086, ఒక చిన్న మైక్రో కంట్రోలర్, లేకపోతే ఒక చిన్న వాట్ ఈస్ దట్ మల్టీప్లెక్సరే కావచ్చు, లేకపోతే ఒక చిన్న డికోడరే కావచ్చు. డికోడర్ ఐసీ నేను డిజైన్ చేయాలంటే ఐసీకి రిలేటెడ్ డిజైన్ అంతా ముందు నేను వెరిఫై చేసుకోవాలి. ఓకే, ఎలా వెరిఫై చేసుకుంటాను అని అంటే ఐ విల్ బి టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ పిఎల్డి, ప్రోగ్రామబుల్ లాజిక్ డివైస్, అండ్ ఐ విల్ బి వెరిఫైయింగ్ మై డిజైన్. ఓకే, సో వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ ద ప్రాపర్ అవుట్పుట్, దెన్ యూ కెన్ గో అండ్ బిల్డ్ యువర్ ఎసిక్. అలానే డిజైన్ చేస్తారు అన్నమాట. ఏదైనా మైక్రో ప్రాసెసర్స్ అయినా, మైక్రో కంట్రోలర్స్ అయినా, లేకపోతే వాట్ ఎవర్ ద చిప్స్ విచ్ ఆర్ దేర్, మెమరీ కార్డ్స్ అయినా సరే, లేకపోతే వాట్ ఈస్ దట్ ఇప్పుడు మనకి క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ అని ఉంటుంది కదా, ఆ ప్రాసెసర్ అయినా, లేకపోతే బ్లూటూత్ మాడ్యూల్ అయినా, సో వాట్ ఎవర్. ఓకే, సో ఎవ్రీథింగ్ విల్ బి ఫస్ట్ వెరిఫైడ్ ఆన్ ఎ పిఎల్డి అండ్ దెన్ it will be designed as a specific application specific integrated circuit. Okay, so for verification purpose we will be using the programmable logic devices. Okay, it is a general purpose chip for implementing the circuits. Okay, it can be customized using programmable switches. PLD లో ఏంటిదంటే స్విచెస్ ఉంటాయి అన్నమాట, మనకు కస్టమైజ్డ్. ఓకే, ఇట్ కెన్ కస్టమైజ్డ్ using programmable switches. We can write a program so that
how many switches will we want to turn on, we can turn on those switches. Okay, any switches మీరు ఆఫ్ లో పెట్టాలంటే using your program you can, అంటే how many you want to use you can use. It depends completely upon your program. So there are these are the main types of PLDs. PLA అంటే programmable logic array. PAL is nothing but programmable array logic. ROM is nothing but read only memory. CPLD అంటే complex programmable logic device. FPGA is field programmable gate array. యాక్చువల్గా ఏంటిదనంటే మనకి ఈ రెండు లేవు, ఓకే, మన సిలబస్లో. బట్ స్టిల్ ఐ విల్ కవర్. వై? బికాస్ ఇట్ విల్ బి యూస్ఫుల్ వెన్ యూ గో ఫర్ యువర్ ఇంటర్వ్యూస్. ఓకే, సో ఇవి కాకుండా కూడా యూ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ అబౌట్ ది స్టాండర్డ్ సెల్స్ అండ్ సి ఆఫ్ గేట్స్ ఆల్సో. ఓకే, అవి కూడా చెప్తాను నేను, స్టాండర్డ్ సెల్స్, సి ఆఫ్ గేట్స్. ఓకే, సో సి హియర్ నార్మల్గా వాట్ ఈస్ దిస్ పిఎల్డి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ బ్లాక్ బాక్స్. బ్లాక్ బాక్స్ అంటే ఇట్ ఈస్ అన్ ఎంటీ బాక్స్. ఓకే, ఆ ఎంటీ బాక్స్లో ఏముంది అసలు? లాజిక్ ఎంటీ బాక్స్లో నేను ఏం చేశాను, ఐ హ్యావ్ ఫిల్డ్ విత్ దిస్ ఎంటీ బాక్స్, బ్లాక్ బాక్స్, లాజిక్ గేట్స్ అండ్ ప్రోగ్రామబుల్ స్విచెస్. గేట్స్ అని అంటే అవి అండ్ గేట్స్ అయినా కావచ్చు, ఆర్ గేట్స్ అయినా కావచ్చు, నాండ్ అయినా కావచ్చు, నార్ అయినా కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ లాజిక్ గేట్స్ మేబీ దేర్. అండ్ ఆల్సో కొన్ని స్విచెస్ ఉన్నాయి, ప్రోగ్రామబుల్ స్విచెస్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ది ఇన్ బ్లాక్ బాక్స్ కన్సిస్ట్ ఆఫ్ లాజిక్ గేట్స్ అండ్ programmable switches. Okay, and here whatever the inputs what we give are logic variables. అంటే ప్రోడక్ట్ టర్మ్స్ ఉంటాయి కదా, ప్రోడక్ట్ టర్మ్స్ అయినా కావచ్చు, సమ్ టర్మ్స్ అయినా కావచ్చు, సమ్ టర్మ్స్ ఇవ్వం జనరల్ గా. దీస్ ఆర్ ది లాజిక్ వేరియబుల్స్. ఓకే, సో A, B, C, D, E, F, whatever the logic variables. Outputs are the functions. Okay, outputs are the functions. Okay, so now we will discuss about programmable logic array. Programmable logic array అంటే, so it is used to implement the circuits in SOP form, sum of product form. Okay, and here we have and ఇప్పుడు చూడండి, these are the inputs. Okay, so input buffers and inverters are there. Okay, and next one ఇక్కడ ఒక and plane ఉంది and or plane ఉంది. and plane లో అన్ని and gates ఉంటాయి, or plane లో అన్ని or gates ఉంటాయి అన్నమాట. ఓకే, సో అండ్ ప్లేన్ లో నుండి మీకు వచ్చే అవుట్పుట్స్ ఏంటి? ఇవన్నీ ప్రోడక్ట్ టర్మ్స్, P1 నుండి PK వరకు, దీస్ ఆర్ ఆల్ ది ప్రోడక్ట్ టర్మ్స్. ఈ ప్రోడక్ట్ టర్మ్స్ అన్ని మీరు ఇక్కడ ఆర్ ప్లేన్ కి ఇస్తే ద సమ్ ఇట్ విల్ బి జనరేటెడ్ హియర్. అంటే ఫంక్షన్ ఇక్కడ యూ కెన్ జనరేట్ ది ఫంక్షన్ F1 నుండి Fm వరకు. దీస్ ఆర్ ది అవుట్పుట్ ఫంక్షన్స్ విచ్ యు ఆర్ జనరేటింగ్. ఓకే, సో హియర్ ఇక్కడ వన్ థింగ్ యూ నీడ్ టు అబ్జర్వ్. నేను మళ్ళీ ఇది క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. అండ్ ప్లేన్ కనెక్షన్స్ ఆర్ ప్రోగ్రామబుల్ అంటే వీటిని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, దీన్ని మాడిఫై, ఓపెన్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఎన్ని కనెక్షన్స్ కావాలంటే అన్ని ఓపెన్ పెట్టవచ్చు, అన్ని షార్ట్ పెట్టవచ్చు. అండ్ ప్లేన్ ఇస్ ప్రోగ్రామబుల్. ఓకే, ఇక్కడ or plane, the connections in the or plane are also programmable. Okay, this and plane is also programmable and or plane is also programmable. Okay, so this is what both are programmable. Okay, so this is PLA. Okay, programmable logic array. So next one. సో ఎగ్జాంపుల్ ఫర్ ప్రోగ్రామబుల్ లాజిక్ array, నేను మీకు ఎట్లాంటి ఎగ్జాంపుల్స్ మళ్ళీ అసైన్మెంట్లో ఇస్తాను, మీరు చూడండి. నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్స్ వెరీ ఈజీ. ఓకే, సో ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ దిస్ టూ ఫంక్షన్స్ F1 and F2. ఓకే, యూజింగ్ PLA. సో హౌ డు ఐ ఇంప్లిమెంట్ X1, X2, X1, X2? ఓకే, సో హౌ మెనీ లిటరల్స్ ఆర్ దేర్? X1, X2, X3, 3 లిటరల్స్ ఆర్ దేర్. అండ్ X3 బార్, X2 బార్, X1 బార్ కూడా ఉన్నాయి కాబట్టి X1, X2, X3, తర్వాత X1 బార్, X2 బార్, X3 బార్ ఇలా వేసుకున్నాను నేను. ఓకే, అండ్ దిస్ ఇస్ అండ్ ప్లేన్. వాట్ యు ఆర్ సీయింగ్ ఇస్ అండ్ ప్లేన్. ఓకే, సో ఇది వచ్చి ఆర్ ప్లేన్. ఓకే, సో ఆర్ ప్లేన్ ఇక్కడ చూడండి, మీకు అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్ కొన్ని అండ్ ప్లేన్ లో కొన్ని కనెక్షన్స్, కొన్ని షార్ట్ అయినాయి, కొన్ని ఓపెన్ ఉన్నాయి కనెక్షన్స్. అండ్ ఇన్ ద సేమ్ వే
some connections are in OR plane also, some connections are shorted and some connections are open. Okay, ఎందుకు షార్ట్ అయ్యి ఎందుకు ఓపెన్ అవుతాయి అంటే డిపెండింగ్ అపాన్ అవర్ ఫంక్షన్. ఓకే, సో ఇక్కడ చూడండి P1 ఇస్ నథింగ్ బట్ ఇక్కడ నేను ప్రోడక్ట్ టర్మ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. దీనిలో కామన్ ఏమున్నాయి చెప్పండి? x1 x2 ఈజ్ ది వన్ కామన్ ప్రోడక్ట్ టర్మ్. ఓకే, ఈ రెండు x1 x2 అని ఇక్కడ రాస్తాను వై టు మేక్ యూ కన్ఫ్యూజ్డ్ అగైన్. సో x1 x2 ఒకటి, తర్వాత కామన్ గా ఉన్నది ఒకటి సింపుల్ గా రాద్దాం x1 x3 బార్. ఓకే, x1 x3 బార్ ఒకటి, x1 ఇక్కడ చూడండి x1 x2 బార్ x3, x1 బార్ x2 బార్ x3, ఇవి రెండు సేమ్. తర్వాత x1 x3 ఒకటి, x1 x2 అయిపోయింది కదా. వాట్ హ్యాపెన్? ఏదో సౌండ్ వస్తుంది. ఓకే, సో సీ హియర్, ఇప్పుడు చూడండి ఇక్కడ. సో టోటల్ 4 కామన్ టర్మ్స్ అన్ని కలిపి నాకు 4 ప్రోడక్ట్ టర్మ్స్ వచ్చాయి. దిస్ ఇస్ P1 you take, this is P2 and this is P3 and this is P4. Okay, so P1 చూడండి, P1 is nothing but x1 x2. x1 ఎక్కడ ఉంది? దిస్ ఇస్ x1 నుండి వచ్చిన కనెక్షన్ నేను షార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ టు దిస్ P1. ఆల్ ద 6 terms, 6 logics are connected to P1, but x1 షార్ట్ చేశాను నేను, x2 షార్ట్ చేశాను చూడండి. ఓకే, సో P1 will be equal to x1 and x2. Similarly, P2 is there, right? P2 అంటే ఏంటి? x1 x3 బార్ కదా. x1 నుండి వచ్చేది ఇక్కడ షార్ట్ అయింది, వేరే x3 బార్ నుండి వచ్చేది షార్ట్ అయింది. దిస్ ఇస్ x1 x3 బార్. And here similarly P3 will be equal to x1 bar ఏంటిది? x1 bar, x2 bar, x3 bar. చూడండి 3 ఉన్నాయి. x1 bar ఇది, x2 bar ఉంది, x3 next P4 is equal to x1 x3. So like that and here ఎందుకు కొన్ని ఓపెన్ కొన్ని షార్ట్ అని అంటే ప్రోగ్రామ్ I have written the program. ఈ ప్రోగ్రామ్ ని బట్టి, ఈ ప్రోగ్రామ్ లో ఉన్న ఫంక్షన్స్ ఇవి, ఈ ప్రోగ్రామ్ ని బట్టి కొన్ని రిక్వైర్డ్ స్విచెస్ ఆర్ షార్టెడ్ అండ్ దేర్ స్విచెస్ విచ్ ఆర్ నాట్ రిక్వైర్డ్, దే ఆర్ ఓపెన్. ఇక్కడ కూడా సో యూ కెన్ సీ f1 and 2 functions are there, right? So this is the function which is implementing. చూడండి here x1 x2 x1 x3 bar, x1 x2 x3 bar కదా, these 3 functions. Okay, and with this product term 4 is not there in function f1. And see here in function f2 this product term is not there. Second product term into x1 x3 bar లేదు ఇక్కడ. ఓకే, ఈ ఫంక్షన్ లో. సో what is this? x1 x2 and second one is not there, and third product term x1 bar x2 bar x3. Okay, and this one x1 x3. Okay, so this is PLA. This is PLA implementation. నేను ప్రాబ్లమ్స్ ఇస్తే చేస్తారా PLA పైన? will you able to do? అర్థమైందా? చేస్తారా ప్రాబ్లమ్స్? జస్ట్ వెరీ గుడ్. నెక్స్ట్ వన్. సో we will see, this is customer. ఇలా కూడా మీరు రిప్రజెంట్ చేయొచ్చు సేమ్ ఫంక్షన్. ఏం చేశాను ఇప్పుడు, మీరు డైరెక్ట్ గా స్విచ్ ఓపెన్ స్విచ్ క్లోజ్ అలా చేయకుండా యూ కెన్ డైరెక్ట్లీ ఇంప్లిమెంట్ లైక్ దిస్. ఇది ఎక్కడైతే మీకు x1 x2 బార్ కావాల్సిన దగ్గర దిస్ క్రాస్ మార్క్ ఈస్ ఇండికేటింగ్ దట్ ఈస్ షార్టెడ్. ఓకే, అంటే షార్ట్స్ అంటే స్విచ్ ఇస్ క్లోజ్డ్ హియర్. దిస్ ఇస్ సో ఇలా యూ కెన్ ఇంప్లిమెంట్. ఆర్ గేట్ కి కూడా మీరు కొన్ని క్రాస్ ఉన్నాయి, కొన్ని క్రాస్ ఈస్ ఇండికేటింగ్ దెర్ ఇస్ ఎ కనెక్షన్, where there is no cross it is unconnected. Okay, so PLA ki limitation ఏంటిది అని అంటే normally so they comes in various sizes. So normal typical size is 16 inputs వరకు వెళ్ళొచ్చు PLA కి. 32 product terms తీసుకుంటాయి.
ప్రోడక్ట్ టర్మ్స్ ఇవే అన్నమాట. ప్రోడక్ట్ టర్మ్స్ అంటే ఇవేమో P1 P2 ఇవి మాక్సిమం 32. పిఎల్ఏ తీసుకునేది ఏంటిదంటే 16 ఇన్పుట్స్ వరకు ఇవ్వచ్చు. 16 మాక్సిమం 32 ప్రోడక్ట్ టర్మ్స్ ఉంటాయి. 32 ప్రోడక్ట్ టర్మ్స్ ఉంటాయి అండ్ 8 అవుట్పుట్స్. ఓకే, 8 అవుట్పుట్స్. దిస్ ఈస్ ద టిపికల్ సైజ్. 8 అవుట్పుట్స్ వరకు రావచ్చు మనకి. ఇందాక 2 అవుట్పుట్స్ కదా, 2 ఫంక్షన్స్, అలా 8 ఫంక్షన్స్ వరకు జనరేట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మీరు AND గేట్స్ ఇక్కడ చూస్తే, ఇక్కడ దీస్ AND గేట్స్ ఆర్ హ్యావింగ్ లార్జర్ ప్యానెల్. ఓకే, ఒకవేళ AND గేట్ కి మనం 2 3 4 5 ఇస్తే వేరు, కానీ ఒకవేళ 16 వేరియబుల్స్ ఉంటే 16 ఇన్పుట్స్ AND గేట్ కి ఇస్తే దానికి ఫ్యాన్ ఇన్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఓకే, ఫ్యాన్ ఇన్ ఎక్కువ అయితే ఇట్ లిమిట్స్, ఫ్యాన్ ఇన్ ఎక్కువైపోతే again it will become slow. That's why this limits the number of inputs can be provided by. అంటే అన్ని ఎక్కువ ఒక AND గేట్ కి చూడండి మీరు 1 2 3 4 వరకు ఇవ్వచ్చు. ఓకే, 4 ఇన్పుట్. అదే మీరు అదేమంటారు 16 ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి, AND గేట్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. దట్స్ వై దిస్ విల్ లిమిట్ ద ఇన్పుట్స్ దట్ కెన్ బి ప్రొవైడెడ్ ఫర్ PLA. ఇది 2/6. ఓకే, సో 16 inputs అంటే 16 possible combinations. Only 32 are permitted. Okay, in a typical. Only 32 product terms అంటే ఈ AND gates only 32 AND gates are permitted in PLA. Okay, ఆ 32 కి మించి వెళ్ళొద్దు అనమాట. ఓకే, లార్జ్ ఫ్యాన్ ఇన్ ఫర్ OR gates as well. This makes PLA slow. అదే OR gates అయినా కూడా చూడండి ఎక్కువ ఫ్యాన్ ఇన్ ఉండొద్దు OR gates కి. ఇప్పుడు ఇక్కడ OR gates చూడండి 1 2 3, the fan in is 3. So for this OR gate the fan in is 3. సో ఇంతకంటే మీకు ఎక్కువ ఫ్యాన్ ఇన్ ఉందనుకోండి, ఇట్ విల్ మేక్ ద PLA slower. ఓకే, అండ్ ఆల్సో ఇట్ మేక్స్ ఎక్స్పెన్సివ్. ఓకే, సో 8 అవుట్పుట్స్ లో షేర్డ్ మీన్ టర్మ్స్ ఉండొచ్చు. ఇక్కడ చూడండి దిస్ x1 x2, తర్వాత అదే విధంగా ఈ రెండు కూడా షేర్డ్ మీన్ టర్మ్స్. ఓకే, ఇలా షేర్డ్ మీన్ టర్మ్స్ దే ఆర్ యాక్సెప్టబుల్. ఓకే, దే ఆర్ యాక్సెప్టబుల్. So these are the limitations for PLA. Just remember this one. I will ask you at the end of the class. Keep it in your mind. Next, programmable array logic. Okay, programmable array logic lo this is also used to implement. Adi kuda SOP ne, idi kuda SOP ne. So ikkada oka chudandi, and plane is programmable. Or plane are not programmable. Fixed connections ఉంటాయి. Okay, so there are fixed connections for OR plane. Okay, there are fixed connections for OR plane. So that is the drawback of programmable array logic. కానీ performance wise both it is like PLA only. Okay, so this is the major difference. And almost inputs కానీ, okay, inputs కానీ తర్వాత everything is same. Only ఇక్కడ ఒకటే ఫిక్స్డ్ కనెక్షన్స్ ఉంటాయి. సో ఇఫ్ యు సీ ద ఎగ్జాంపుల్, ఇక్కడ ఏంటిదనంటే మీకు కావాల్సింది ఓపెన్ సర్క్యూట్, కావాల్సింది షార్ట్ సర్క్యూట్ చేసే కాన్సెప్ట్ ఇక్కడ ఉండదు. ఓకే, సో ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ దిస్ ఫంక్షన్. ఇఫ్ ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ దిస్ ఫంక్షన్ x1 x2 x3 bar x1 bar అయితే చూడండి. సో విత్ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రోడక్ట్ టర్మ్, ఇది P1, ఇది సెకండ్ ప్రోడక్ట్ టర్మ్ అనుకుందాము. కామన్ ప్రోడక్ట్ టర్మ్స్ ఏం లేవు కదా. దిస్ ఇస్ P3 అండ్ ఇది P4 అనుకుందాం. సో దిస్ ఇస్ P1. ఓకే, x1, ఇది x2 అండ్ x3 బార్, P2, x1 బార్ x2. ఓకే, దీస్ ఆర్ ది 4 ప్రోడక్ట్ టర్మ్స్. ఇప్పుడు 4 ప్రోడక్ట్ టర్మ్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, సో దిస్ ఇస్ ద ఫిక్స్డ్ OR gate విచ్ యు ఆర్ యూజింగ్. ఇక్కడ కనెక్షన్ నేను కావాల్సినప్పుడు కనెక్ట్ చేసుకుంటా, లేదంటే ఓపెన్ సర్క్యూట్ చేస్తాను అని ఇక్కడ కాన్సెప్ట్ ఉండదు. దీస్ ఆర్ ఫిక్స్డ్. ఓకే, ఇక్కడ సో యూ కెనాట్ సీ ఎనీ స్విచెస్ హియర్. సో ఫిక్స్డ్ OR gate. Okay, so that is the difference between PLA and PAL. So next, what is the how if you compare PLA and PAL ki kuda this is having same limitation as PLA. Okay, why? Because fan in a large fan in
will make the circuit very slower. Okay, so కానీ ఒక డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ ఏంటి ఏంటంటే drawback of PAL is they have fixed OR plane. OR planes are not programmable. అందుకనే మనం అన్ని లాజిక్స్ ఇంప్లిమెంట్ చేయడానికి కుదరదు అనమాట ఫిక్స్డ్ OR plane తోటి. ఒకవేళ ప్రోగ్రామబుల్ అయితే దాన్ని ఏదో ఆన్ అదేమంటారు, వీ కెన్ మ్యానిపులేట్ ద కనెక్షన్స్ అండ్ వీ కెన్ డిజైన్ ఎనీ లాజిక్. ఫిక్స్డ్ OR planes ఉండడం వల్ల సో ద ఫ్లెక్సిబిలిటీ విల్ బి వెరీ లెస్. ఓకే, ఫర్ PAL ఐమ్ టాకింగ్ అబౌట్ PAL. కానీ ఇక్కడ ఏంటంటే they are simple advantages, simple to manufacture, they are cheaper and also faster. ఎందుకు ఫాస్టర్ అని అంటే ఎక్కువ ఫిక్స్డ్ OR plane వలన ద పర్ఫార్మెన్స్ ఈస్ బికమింగ్ బెటర్. ఓకే, ఫాస్టర్. ఇట్ ఈస్ హ్యావింగ్, ఇప్పుడు మీకు PAL కి కావాలి అని అంటే యూ కెన్ యాడ్ అన్ ఎక్స్ట్రా సర్క్యూటరీ. ఇప్పుడు ఇది దిస్ ఇస్ ది అవుట్పుట్ రైట్. ఒకవేళ మీరు ఇది ఫిక్స్డ్ కదా, దీన్ని ప్రోగ్రామబుల్ చేయాలి అని అనుకుంటే యూ కెన్ యాడ్ అన్ ఎక్స్ట్రా సర్క్యూటరీ. ఓకే, యూ కెన్ యాడ్ అన్ ఎక్స్ట్రా సర్క్యూటరీ ఓవర్ హియర్. ఓకే, సో దిస్ ఇస్ వన్ అడ్వాంటేజ్. ఆ ఎక్స్ట్రా సర్క్యూటరీ ఏంటంటే, సో ఆర్ గేట్ ప్లస్ ద సర్క్యూటరీ తీసుకోండి. ఎక్స్ట్రా సర్క్యూటరీ ఏంటిదంటే నథింగ్ బట్ మీరు అవుట్పుట్ దగ్గర ఒక మ్యాక్రో సెల్, ఎక్స్ట్రా సర్క్యూటరీ ఇస్ నథింగ్ బట్ దిస్ ఇస్ కాల్డ్ as మ్యాక్రో సెల్. So this is called as macro cell. Okay, so ఈ macro cell ని మీరు కనెక్ట్ చేస్తారు. ఎందుకు కనెక్ట్ చేస్తారు? PAL కి OR గేట్ ఫిక్స్డ్, OR ప్లేన్ నాట్ ఫిక్స్డ్, నాట్ ప్రోగ్రామబుల్. ఓకే, దాన్ని ప్రోగ్రామబుల్ చేయాలి అని అంటే మీరు ఏం చేస్తారంటే యూ నీడ్ టు యాడ్ ఎ మ్యాక్రో సెల్ హియర్. ఓకే, యూ షుడ్ నో ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్రో సెల్ ఆల్సో. మ్యాక్రో సెల్ ఎందుకు యూజ్ చేస్తారు ఇక్కడ, ఇది చూపిస్తున్నాను చూడండి. ఇది అవుట్పుట్ ఆఫ్ ది OR గేట్ కదా. సో ఇక్కడ ఒక మ్యాక్రో సెల్ యాడ్ చేస్తున్నాం కదా. సో హియర్ దట్ ఇది దిస్ ఇస్ ది అవుట్పుట్ ఆఫ్ ది PAL. హియర్ ఐఎమ్ యాడింగ్ ఏ మ్యాక్రో సెల్. దిస్ ఇస్ నథింగ్ బట్ యువర్ మ్యాక్రో సెల్. ఇదంతా ఒక మ్యాక్రో సెల్. సో వాట్ ఈస్ దిస్ మ్యాక్రో సెల్ అంటే, మ్యాక్రో సెల్లో మీకు ఏముంది, ఒక D ఫ్లిప్ ఫ్లాప్ ఉంది, ఒక మక్స్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ ఒక బఫర్ ట్రై స్టేట్ గేట్ ఉంది, ట్రై స్టేట్ బఫర్. ఓకే, ట్రై స్టేట్ బఫర్ ఉంది. తర్వాత వన్ మోర్ థింగ్ ఇస్ యూ హ్యావ్ అన్ ఇన్వర్టర్ గేట్. ఓకే, సో సర్క్యూట్ మేడ్ అప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్, మక్స్, బఫర్ అండ్ అన్ ఇన్వర్టర్ ఇస్ కాల్డ్ యాజ్ అ మ్యాక్రో సెల్. ఇది ఎలా ప్రోగ్రామబుల్ అని అంటే చూడండి, దిస్ ఇస్ ది అవుట్పుట్ F I am getting from అంటే F1 sorry. Okay, this is F is the output that I am getting from the macro cell. Okay, F output వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే, what is happening here, I am giving clock, flip flop కి clock ఇస్తున్నాను. Okay, clock signal ఇస్తున్నాను. So directly this F is given. ఇప్పుడు ఫంక్షన్ అవుట్పుట్, వాట్ ఎవర్ ది అవుట్పుట్ ఈస్ దేర్, దట్ అవుట్పుట్ ఈస్ గివెన్ టు ద ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, సో ఇక్కడ ఏంటిదంటే వాట్ ఎవర్ ది అవుట్పుట్ అది డైరెక్ట్ గా యూఆర్ ఫీడింగ్ యాజ్ వన్ ఇన్పుట్ టు ద ఫ్లిప్ ఫ్లాప్. F ఇక్కడ వస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ది సెలెక్ట్ లైన్స్ కదా. సెలెక్ట్ లైన్ 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. అండ్ ఈ ఫంక్షన్ ని మళ్ళీ ఏం చేస్తున్నారు, సేమ్ ఫంక్షన్ యూఆర్ ఫీడింగ్ అట్ యాజ్ అన్ ఇన్పుట్ టు ద ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, సో ఈ ఫంక్షన్ ని ఫ్లిప్ ఫ్లాప్ లో కూడా పంపిస్తున్నారు. ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ వచ్చేసి మళ్ళీ మల్టీప్లెక్సర్ సెకండ్ ఇన్పుట్ లాగా వెళ్తుంది అనమాట. ఓకే, సో దీన్ని మీకు ఎలా రిప్రజెంట్ చేయాలి అని అంటే, సో దిస్ ఇస్ అవుట్పుట్ ఫంక్షన్. ఈ అవుట్పుట్ ఫంక్షన్ F. ఓకే, ఇట్ ఈస్ one input of the flip flop and the same F, then same F from the flip flop output, F flip flop అంటే flip flop output సెకండ్ ఇన్పుట్ గా ఇస్తున్నాను మాకు. ఇచ్చినప్పుడు ఏంటిదనంటే చూడండి, ఇఫ్ సెలెక్ట్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఏమవుతుంది, దిస్ ఫంక్షన్ విల్ రీచ్ హియర్. ఓకే, ఓకే, if select line is equal to 1, the function, same function will reach, this F will reach here.
this will be your output. Okay, understand clearly. Now if you are getting any doubt you can ask me. Okay, సో నిన్ననే మార్క్స్ చూసాం కదా, సెలెక్ట్ లైన్ 0 అయితే ఇక్కడ నుండి డైరెక్ట్ వచ్చిన అవుట్పుట్ ఇక్కడికి వెళ్తుంది. సెలెక్ట్ లైన్ 1 ఉంటే మటుకు ఫ్లిప్ ఫ్లాప్ నుండి వచ్చిన అవుట్పుట్ ఇక్కడికి వెళ్తుంది. ఓకేనా, ఫ్లిప్ ఫ్లాప్ నుండి వచ్చిన అవుట్పుట్ ఇక్కడికి వెళ్తుంది. సో సో సి ఎఫ్ విల్ బి హియర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎనేబుల్ సిగ్నల్ 1 ఉంది అనుకోండి, దిస్ ఎఫ్ విల్, ఈ ఎఫ్ అనే అవుట్పుట్ మీకు ఇక్కడికి వస్తుంది. ఎనేబుల్ సిగ్నల్ 0 ఉంది అనుకోండి, ఇఫ్ ఎనేబుల్ సిగ్నల్ ఇస్ 0, దిస్ ఎఫ్ విల్ బి హియర్ ఓన్లీ. ఓకే, ఇక్కడే ఆగిపోతుంది. ఓకే, సో let us suppose if this enable signal is on, this F1 or F whatever the output which you are getting, you are again feeding this output back to the AND plane, and whatever the output inverse also you are feeding it back to the AND plane. అంటే చూడండి, జనరేట్ అయిన the concept is like whatever the output which is being generated, whatever the output you can మీకు PLA నుండి వచ్చిన అవుట్పుట్ ని మీరు ఏం చేయొచ్చు, సో యూ కెన్ టేక్ బ్యాక్ ద సేమ్, యూ కెన్ యూజ్ ది అవుట్పుట్ యాజ్ అన్ ఇన్పుట్ సిగ్నల్ అగైన్. వచ్చిన అవుట్పుట్ ని మళ్ళీ ఇన్పుట్ సిగ్నల్ గా యూజ్ చేయొచ్చు. ఓకే, సో చూడండి, ఇప్పుడు ఇది ఒక సర్క్యూట్ అనుకోండి. దిస్ సర్క్యూట్, వాట్ ఎవర్ ది అవుట్పుట్ ఈస్ దేర్, I can again use it as an input signal. Okay, whatever the output I am getting as this function, I can use it again as an input signal. Okay, or else ఈ జనరేట్ అయిన అవుట్పుట్, ఇక్కడ ఒక అవుట్పుట్ జనరేట్ అయింది, ఇది ఇంకొక ఆర్ గేట్ కి నేను యూజ్ చేయొచ్చు. ద సేమ్ కాన్సెప్ట్, వాట్ ఎవర్ ది అవుట్పుట్ విచ్ ఇస్ బీయింగ్ జనరేటెడ్ హియర్. ఓకే, ద అవుట్పుట్ విచ్ ఇస్ బీయింగ్ జనరేటెడ్ హియర్, so I can use back that output as an input. Okay, back to AND plane అంటే we can use that output back as an input. ఒకవేళ ఇక్కడ ఎనేబుల్ 0 ఉంది అని అనుకోండి, సో ఇక్కడే మీకు PLA అవుట్పుట్ ఇక్కడే వస్తుంది. సో ఇక్కడ యూ మే ఆస్క్ మీ దట్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్. ఫ్లిప్ ఫ్లాప్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అని అంటే, సో వాట్ ఎవర్ ది అవుట్పుట్ విచ్ యూ ఆర్ గెటింగ్, క్లాక్డ్ అవుట్పుట్ రావాలి అని అంటే you need to use the flip-flop. Okay, nothing much about flip-flop. మీకు అవుట్పుట్ క్లాక్ పల్స్ తోటి సింక్రనైజ్ అయి రావాలి అని అంటే, లెట్ us సపోజ్ ఇది క్లాక్ అనుకోండి, ఇది క్లాక్. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ది అవుట్పుట్ ఓన్లీ అట్ దట్ పర్టికులర్ క్లాక్ పల్స్, ఇక్కడే మీకు అవుట్పుట్ జనరేట్ అవ్వాలి. ఓకే, సో సింక్రనైజ్డ్ విత్ ద క్లాక్ పల్స్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ది అవుట్పుట్ యూ నీడ్ టు టేక్ ద flip-flop. ఓకే, సో see, multiplexer output may be normal function, or else normal function ante normal output, or the multiplexer output may be ikkada normal output, it is a clocked output. ఏ అవుట్పుట్ వచ్చినా కూడా డిపెండింగ్ అపాన్ ద సెలెక్ట్ లైన్ యూ నీడ్ టు టేక్ ఈ రెండిట్లో ఏదో ఒక అవుట్పుట్. సో ఎనేబుల్ 0 అయితే ఇక్కడే ఉంటుంది, ఎనేబుల్ 1 అయితే మటుకు వాట్ ఎవర్ ది అవుట్పుట్ విచ్ యూ హ్యావ్ రిసీవ్డ్ యూ సెండ్ ఇట్ బ్యాక్ టు ద AND plane. ఓకే, సో ఇలా చేయడం వల్ల ఏంటిది అని అంటే, యువర్ PLA ఇక్కడ ఫిక్స్డ్ గా ఉన్న ఇక్కడ డిసడ్వాంటేజ్ వీ కెన్ ఓవర్కమ్. ఇక్కడ ఫిక్స్డ్ గా ఉన్నాయి కదా, ఇక్కడ మ్యాక్రో సెల్ పెడతారు, ఈ మ్యాక్రో సెల్ నుండి వచ్చేది మీరు బ్యాక్ యు ఆర్ సెండింగ్ ఇట్ టు ద AND plane. ఓకే, అవుట్పుట్ విచ్ యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ మ్యాక్రో సెల్, back you are using sending them as inputs. Okay, so this is the advantage of using macro cell, making it programmable. Okay, so is it clear? Clear ah kada? If you are giving, if you are okay, so ide annamata macro cell operation chudandi. Enable is equal to 0, it can be used to allow the output pin of F1 to be used as, and చెప్పింది చూడంతా. So next one, you can design implementation of this logic using PLA. A bar B C, A bar B bar C,
ఏబిసి బార్ ఏ బార్ సి. ఓకే, దీన్ని మనం ఏమని రాసుకుంటున్నామంటే ఇక్కడ కామన్ టర్మ్స్ బీసీ బీసీ అండ్ బి బార్ సి. కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటున్నాము, బీసీ ప్లస్ బి బార్ సి బార్ని వీఆర్ రైటింగ్ ఇట్ as జీ. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ ఏ బార్ జీ అండ్ ఏజీ బార్ విల్ బి కమింగ్. ఏ బార్ జీ అండ్ ఏజీ బార్ అంటే సో this output is nothing but it is implementing 4 product terms kada, 1 2 3 and 4. So you are getting 4 product terms here. So whatever the output which you are getting, this is your C is H అనుకున్నాం కదా. So this is your G. Okay, so ఇక్కడ వచ్చేది G ఈ macro cell నుండి. And also what we are getting, G is equal to B bar. Okay, H అనేది ఏంటి, H is nothing but C కదా. So simply H is nothing but C. Okay, or C is equal to H. So ఇక్కడ G ఏదైతే వచ్చిందో again you are sending it this G back as an input to this AND plane కి ఒక ఇన్వర్టర్ గా మీరు పెట్టుకుంటున్నారు. దిస్ ఇస్ నథింగ్ బట్ జీ మా. ఓకే, ఇది జీ. తర్వాత ఏంటిదంటే హెచ్ ఏదైతే వచ్చిందో విచ్ ఇస్ నథింగ్ బట్ సి, హెచ్ సి కదా. ఇది మళ్ళీ వచ్చిన అవుట్పుట్ ని విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాక్రో సెల్ వాట్ యు ఆర్ డూయింగ్, దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు, దిస్ ఇస్ నథింగ్ బట్ యువర్ హెచ్ జీ హెచ్. ఓకే, హెచ్ ఇస్ నథింగ్ బట్ సి. ఓకే, జీ హెచ్ కదా. సో వాట్ ఈస్ యువర్ జీ, ఇక్కడ నుండి వచ్చే ఫంక్షన్ ఏంటి, వాట్ ఈస్ ద ఫంక్షన్ విచ్ యు ఆర్ గెటింగ్ హియర్, వాట్ ఈస్ ద ఫంక్షన్ విచ్ యు ఆర్ గెటింగ్ హియర్, ఇక్కడ నుండి వచ్చే ఫంక్షన్ ఏంటి చెప్పండి. ఇక్కడ ఉంది అట్ ద సేమ్ టైం హియర్ ఆల్సో వన్ థింగ్ ఈస్ దేర్. వాట్ ఈస్ దిస్, జీ ఇస్ బీసీ ప్లస్ బి బార్ సి కదా. సో జీ ఇస్ హియర్ బీసీ ప్లస్ బి బార్ సి బార్. ఇదేంటి చెప్పండి, వాట్ ఈస్ బీసీ ప్లస్ బి బార్ కదా, బీసీ ప్లస్ బి బార్ సి బార్ హోల్ బార్. ఓకే, సింపుల్ గా ఏం రాసుకుంటారంటే దిస్ ఇస్ యువర్ జీ కదా. సో దిస్ ఇస్ జీ బార్. ఓకే, సో జీ ఇంటూ వాట్ ఈస్ దిస్ మా, వాట్ ఈస్ ది అవుట్పుట్ అట్ దిస్ AND gate, ఇదేంటి జీ ఇంటూ వాట్ ఈస్ దిస్, జీ ఇంటూ ఏ బార్, జీ ఇంటూ ఏ బార్. ఇక్కడ ఏంటి ఏ ఇంటూ జీ బార్. ఓకే, సో వాట్ ఈస్ దిస్, ఏ జీ బార్ ప్లస్ ఏ బార్ జీ వస్తుంది. దిస్ ఇస్ ద ఫంక్షన్. అంటే ఇఫ్ యూ ఎక్స్పాండ్ దిస్ వన్, జీ ఈస్ నథింగ్ బట్ బీసీ ప్లస్ బి బార్ సి బార్ కదా. సో యూ ఆర్ గెటింగ్ దిస్ ఫంక్షన్ హియర్. ఓకే, అంటే ఏ జీ బార్ ప్లస్ ఏ బార్ జీ బార్, ఏ బార్ జీ is nothing but this is your function f which you are implementing here. Okay, so again where do you have your c, ఇక్కడ c కూడా ఒక దగ్గర నుండి రావాలి కదా. h is nothing but your c, you can see ఇది h కదా. h let me tell you clearly. సో నాకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర మీరు చెప్పండి వాట్ ఈస్ ది అవుట్పుట్ హియర్, టెల్ మీ. ఇక్కడ ఇక్కడ ఏం లేదు ఈ మ్యాక్రో సెల్ దగ్గర, ఇక్కడ చెప్పండి అవుట్పుట్ ఏమొస్తుంది ఈ గేట్ దగ్గర. బి బార్ హెచ్, వెరీ గుడ్. ఇక్కడ
BH bar నాకు అసలు కనిపించట్లేదు సరిగ్గా. Let me zoom in. BH bar ఇక్కడ వచ్చేది BH bar. ప్లీజ్ హెల్ప్ మీ. ఇక్కడ వచ్చి చెప్పండి. ఇక్కడ ఏమొస్తుంది? B bar H. హెచ్ బార్ కొంచెం అన్మ్యూట్ చేసి చెప్పండి అమ్మ. B ఇది H. BH ఏనా? అండ్ దిస్ ఇస్ బి బార్ హెచ్ బార్ B bar H bar. థ్యాంక్ గాడ్. మళ్ళీ ఇక్కడ టెల్ మీ. ఏ బార్ హెచ్ బార్ H G అన్న ఇది. జీజీ A bar G. ఇక్కడ A G bar. The output which you are getting here ఏంటి చెప్పండి. What is the output? బిహెచ్ ప్లస్ బి BH plus B bar H bar. And here A bar G అంటే A bar G plus AG bar వస్తుంది. Okay. So the final output which you are getting here is nothing but the final output which H is nothing but C kada. H is nothing but C kada. H is equal to C. So ఇక్కడ H ని C తో replace చేసాం అనుకోండి. So what you are getting G here. Okay. So this G you are taking back and you are G ni whatever the output which you are getting, you with the help of macro cell you are feeding it back. So final function you are implementing here. Okay. This is the what with the help of macro cell you are making your PAL program. Okay. అర్థమైందమ్మా? Got it? If you have any doubts you can ask me. అలా చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయి మేడం? అడ్వాంటేజ్ ఎందుకనంటే చూడండి, ఇప్పుడు నార్మల్గా చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, దీనిలో ఫిక్స్డ్ ఉన్నాయి అన్నమాట. ఫిక్స్డ్ ఉండే వరకు ఏమవుతుంది, ఇక్కడ F1 ఇక్కడ ఫిక్స్డ్, ఇది ఫిక్స్డ్, ఈ వైర్స్ ప్రోగ్రామబుల్ కాదు, ఇవన్నీ ప్రోగ్రామబుల్ మళ్ళీ. ఓకే. ఫిక్స్ ఉంటే ఏమవుతుంది అని అంటే వీ కెన్ ఇంప్లిమెంట్ ఓన్లీ ఫ్యూ ప్రోడక్ట్ టర్మ్స్ వీ కెన్ ఇంప్లిమెంట్. ఓకే. సో దీన్ని ప్రోగ్రామబుల్ చేయాలి అని అంటే we have to use this macro cell. Macro cell use చేసి ఏంటిది అని అంటే we can make we can make program, we can generate many product terms. అంటే చాలా అంటే there is no limitation for any product term. మనకి ఏ ప్రోడక్ట్ టర్మ్ కావాలంటే ఆ ప్రోడక్ట్ టర్మ్ మీరు లెటర్ సపోజ్ ఇక్కడ ఏంటిదని అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ఏంటిదని అంటే ఈ ప్రోడక్ట్ టర్మ్ చేయట్లేదు అనమాట, ఇది లెటర్ సపోజ్. ఓకే. ఈ ప్రోడక్ట్ టర్మ్ చేయట్లేదు అని అంటే ఈ ప్రోడక్ట్ టర్మ్ ని తీసుకొని మళ్ళీ బ్యాక్ ఇచ్చి ఐ కెన్ ఈవెన్ మళ్ళీ ఈ గేట్ లో పెట్టి ఐ కెన్ జనరేట్ దిస్ ప్రోడక్ట్ టర్మ్. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు XY బార్ Z అనేది ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకు? వై? బికాస్ ఐఎమ్ హ్యావింగ్ దీస్ ఆర్ ఫిక్స్డ్. ఓకే. సో ఇట్లా ఫిక్స్ చేసి ఉండడం వల్ల డ్రాబ్యాక్. ఇది ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఇది వాట్ ఎవర్ ఇక్కడ వచ్చేది ఏదో XYZ వచ్చింది అనుకోండి, దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకొని వెళ్ళి ఎక్కడ I can redesign the logic, I can acquire the product term which I want to get. Okay, that is the advantage of using macro cells. Okay. అర్థమైందా? ఏదన్నా ఇంకా డౌట్ ఉందా? Okay. Next, Rome we will see tomorrow. 4 ఏమున్నాయి చూపిస్తాను రేపు చెప్పేవి. రోమ్ ఒకటి 4x4 రోమ్, SPLDs అంటే సింపుల్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్, ఎలా ప్రోగ్రామ్ చేస్తారు వీటిని, తర్వాత ఇన్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, CPLD అంటే ఏంటి, CPLDలో ఒక ప్రాబ్లం చూద్దాం మనము, స్ట్రక్చర్ ఆఫ్ CPLD, విల్ సి ప్రోగ్రామింగ్ CPLD ఒక ప్రాబ్లం చూద్దాము.
FPGA. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ FPGA. తర్వాత లుకప్ టేబుల్ అనేది ఒక కాన్సెప్ట్. ఓకే, సో లుకప్ టేబుల్ ని చూద్దాము తర్వాత. అండ్ దేర్ ఆర్ ఎగ్జాంపుల్ FPGA ఇంప్లిమెంటేషన్. ఇంకోటి కస్టమైజ్ చిప్స్, స్టాండర్డ్ సెల్స్ అంటే ఏంటి, P of Ks అంటే ఏంటి. ఓకే, మనం ఫుల్ కస్టమ్ ASIC CPLD FPGA ఇంజనీరింగ్ కాస్ట్, హౌ మచ్ time, effort, power, cost, all these things. We will see tomorrow. By tomorrow, we will be ending up అంటే ఒక పార్ట్ అయిపోతుంది అన్నమాట కాంబినేషన్. తర్వాత ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో we will be looking at sequential circuits. సీక్వెన్షియల్ సర్క్యూట్స్ లో స్టార్టింగ్ మనకి ఏముంటాయంటే ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి. ఫ్లిప్ ఫ్లాప్స్ లో ఫ్లిప్ ఫ్లాప్ అంటే RS2 JK, తర్వాత ఫ్లిప్ ఫ్లాప్స్. దాని తర్వాత ఏంటిదంటే కన్వర్షన్స్, అంటే ఒక ఫ్లిప్ ఫ్లాప్ నుండి ఇంకో ఫ్లిప్ ఫ్లాప్కి ఎలా కన్వర్ట్ చేయాలో కన్వర్షన్స్ అయిపోయిన తర్వాత we will be having problems related to synchronous, asynchronous state machines, ASM charts, all those things will be there. కొంచెం ఏంటిదంటే రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి ఇప్పటి నుండి. అవన్నీ ఇప్పుడు కాంబినేషనల్ సర్క్యూట్స్ వరకు మక్స్ గిక్స్ ఇవన్నీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకోటి అర్థం చేసుకోవడానికి కూడా ఇట్ వుడ్ బి వెరీ ఈజీ. ఇప్పటి వరకు చెప్పినది మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటిదంటే ఇప్పటి నుండి జరిగే క్లాసెస్ కొంచెం ఫోకస్ చేయండి, స్పెండ్ యువర్ టైం. ఓకే, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. మేడం చెప్పండి మేడం, ప్రజెంట్ బయట కంపెనీస్లో ఓపెనింగ్స్ అని పడుతున్నాయి మేడం. ఓపెనింగ్స్ అంటే తగ్గినాయమ్మా కొంచెము. మీరు నేను ఇచ్చే సజెషన్ ఏంటిది అని అంటే ఈ వెరిఫికేషన్ తర్వాత RTL డిజైనింగ్ కంటే కూడా ఫిజికల్ డిజైన్, ఎసిక్ ఫిజికల్ డిజైన్, తర్వాత మళ్ళీ ఇది అనలాగ్ సర్క్యూట్, అనలాగ్ డిజైన్ ఇంజనీరింగ్, ఇది కొంచెము ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఓపెనింగ్స్. ఫిజికల్ డిజైనర్స్ కి స్పెషల్ గా కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నాయి. సో వెరిఫికేషన్ సైడ్ అయితే ఆల్మోస్ట్ ఒక 2-3 months నుండి కంపేర్ చేసుకుంటా ఉంటుంటే కాల్స్ అయితే తగ్గింది. కాకపోతే మీరు స్టార్ట్అప్స్ విల్ ఆల్వేస్ వెల్కమ్ యూ. మీరు శాలరీ అది చూసుకోకుంటే ఏంటంటే ఒక మిస్టేక్ చాలా మంది ఏం చేస్తున్నారు అని అంటే, ఐ విల్ స్టాప్